నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. డాక్టర్ కొత్త శివరాం ప్రసాద్కు మానవతా సంస్థ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేసిన నిర్వాహకులు. శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ సేవా యోగాన్ని ప్రారంభించిన న్యాయమూర్తి పి రాజశేఖర్. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో ఘనంగా ఎంఆర్పిఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను కుమార్పం సత్సంగ హాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కొత్త శివరామకృష్ణ ప్రసాద్కు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందజేశారు. సహజ కవి అయినాల మల్లేశ్వరరావు వ్యాఖ్యాతిగా వెంపటి సత్యనారాయణ ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ వార్షికోత్సవ సభకు సంస్థ తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ర అధ్యక్షత వహించారు. ఈ వార్షికోత్సవ సభకు ముఖ్య అతిథులుగా కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, వివేక విద్యా సంస్థ అధినేత డాక్టర్ రావిపాటి వీరనారాయణ పాల్గొన్నారు. సంస్థ తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. ముఖ్య అతిథి కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రారంభించిన తొలి సంవత్సరంలోనే సంస్థ తెనాలి ప్రాంతంలో పలు కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మరో విశిష్ట అతిథి డాక్టర్ రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ తెనాలి విద్య, వైద్య, ఇండస్ట్రీ, జర్నలిజం విభాగాల్లో ఎంతగానో అభివృద్ధి సాధించిందని అన్నారు. మానవతా సంస్థ అంకిత భావంతో చేపట్టిన కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు. మానవతా సంస్థ మానవత్వంతో నిర్వహించే ప్రతి కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన వైద్యులు డాక్టర్ కొత్త శివరాం ప్రసాద్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వటం ముదావహమని అన్నారు. సభలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు పావులూరు శ్రీనివాసరావు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ క్రియాశీలక సభ్యులు తన్నీరు శ్రీనివాసబాబు, శ్రీ మహాత్మాగాంధీ సేవాశాంతి వృద్ధాశ్రమ నిర్వాహకులు వజ్జాల రామలింగాచారి, మొవ్వ సత్యనారాయణ, పావులూరు రమేష్ బాబు తదితరులు ప్రసంగించారు. అనంతరం 2024-2025 సంవత్సరానికి మానవతా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. అధ్యక్షులుగా కటకం ప్రసాద్, కార్యదర్శిగా పి వెంకట్, ఉపాధ్యక్షులుగా పి శ్రీనివాస్, కోశాధికారిగా ఎస్వి శర్మ, జాయింట్ కార్యదర్శిగా డివి సోమశాస్త్రులు ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ వెంకటలక్ష్మి శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. డాక్టర్ నాగేశ్వర ప్రసాద్, డాక్టర్ ఉమామేశ్వరరావు, డాక్టర్ హరీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెనాలి కారణం కానాచి అని చెప్తూ ఉంటాం మనందరూ కూడా. అంటే పూర్వరంగంలో కొన్ని 50 సంవత్సరాలకు ముందు మరి అనేక మంది పెద్దలు ఉన్నారు, అవి చాలా రంగాల్లో విశిష్ట సేవలు అందించారని చెప్తూ ఉంటాం మనందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అలాంటి ఉన్నతమైన వ్యక్తులు మన మధ్యలోనే ఉన్నారు. డాక్టర్స్ వృత్తిలో మా అప్పుడు తెలుసు చంద్రవాడి కృష్ణయ్య గారు, ఆయన పేరు బాగా ప్రఖ్యాతిగా ఉండేది. అలాగే డాక్టర్ వీరయ్య గారు, వీరరాఘయ్య గారు, అలాగే సుందరరామయ్య గారు, ఇలాంటి హేమాహిమిలు ఉండేవారు. వైద్యాన్ని చాలా చక్కగా పేదలకు అందేలాగా చాలా తక్కువ ఫీజు తీసుకుని నడిపేటువంటి వాడు అప్పట్లో. అలాంటి వ్యవస్థని మళ్ళీ తర్వాత కొనసాగించారు చాలామంది వైద్యులు తెనాల్లో. మనం తెనాలి గురించి గర్వంగా చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని. వైద్య రంగంలో విజయవాడ, గుంటూరు మనం ఉన్నటువంటి ఈ సిటీస్లో కంటే కూడా మన తెనాల్లో ఉన్నటువంటి వైద్యులు చాలా తక్కువ ఫీజుతో వైద్యం అందిస్తారు. అలాగే పేదలని ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచితంగా వైద్యం చేసేటువంటి వ్యవస్థ మన తెనాల్లో ఉంది. అలాంటి వైద్యులు మనకు ఉన్నది మన తెనాలి వారిని గర్వపడాలి. మన ఎదురుగా ఉన్నటువంటి శివరామకృష్ణ గారు కానివ్వండి, ఎంత సింపుల్గా ఉంటారు వాళ్ళు. అది వచ్చిన పేషెంట్ని ఎంత గౌరవంగా చూస్తారు, ఎంత శ్రద్ధగా చూస్తారు, ఎంత తక్కువ ఫీజు తీసుకుంటారు. ఫీజు తీసుకోరు చాలా మంది దగ్గర. ఒక విలువలతో కూడిన వైద్యాన్ని అందించి మనందరికీ కూడా గర్వకారణంగా ఉన్నారు. వాళ్ళని చూసి మనందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం. సభలో ఉన్నటువంటి మానవులారా, మీరందరూ మానవత్వంతో ఉన్నారు. ఇప్పుడు దాకా ఇంత ఓపికగా మానవత్వంగా మమ్మల్ని ఇంత గౌరవించినందుకు మీ అందరికీ నమస్కారం. ఎంఆర్పిఎస్ 30వ వార్షికోత్సవ వేడుకను పురస్కరించుకొని ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో జరగనున్న జనజాతర కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ జిల్లా కో కన్వీనర్ కిన్నెర నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ నాయకులు ఆదివారం తరలి వెళ్లారు. ఎంఆర్పిఎస్ ఆవిర్భవించి 30వ సంవత్సరం అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆదివారం ప్రకాశం జిల్లా ఈదుముడిలో జరగనున్న మాదిగ జనజాతర కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ జిల్లా కో కన్వీనర్ కిన్నెర నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో నేతలు తరలి వెళ్లారు.
తొలుత తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని స్వర్గీయ బాబు జగజ్జీవనరావు విగ్రహానికి నేతలు పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించి 30 ఏళ్లవుతున్న శుభతరుణంలో ఈదుముడిలో జరిగే సభలో యావత్ రాష్ట్రం నుండి లక్షలాది మంది ఎంఆర్పీఎస్ శ్రేణులు అభిమానులు తరలిరావడం జరుగుతుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఆవిర్భవించిన ఎంఆర్పీఎస్ అనేక ప్రజా పోరాటాల ద్వారా విజయాలు సాధించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కటివరపు కోటేశ్వరరావు, చిలుమూరు నాగరాజు మాదిగ, కొమ్ము ఆశీర్వాదం మాదిగ, గడ్డం జ్ఞానబాబు, చంటి, కిట్టు, జాన్సన్, గోపాల్, జగదీష్, మోడీ, అశోక్, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈదుమూడి గ్రామంలో 1994 జూలై 7న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించి ఈరోజు 30వ వసంత 29 సంవత్సరాలు ఫుల్ఫిల్ చేసుకొని 30వ వసంతలో గడుపెడుతున్న శుభతరుణంలో గౌరవనీయులు మానిశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలగుతురు గ్రామం, చెంచుపేట, కంచర్లపాలెం, బుర్రిపాలెం గ్రామాల నుంచి సుమారుగా 150 మంది మేము మాదిగ జనజాతరకు సభకు హాజరవుతున్నాం. అయితే రానున్న కాలంలో మాదిగలు మరిన్ని సౌకర్యాల కోసం, ఉద్యోగాల కోసం, ఆర్థిక అసమర్థతల కోసం ఎన్నో పోరాటాలు చేస్తామని ఈ సభామూర్ఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎంఆర్పిఎస్ 29 సంవత్సరాలు దాటి ఈ రోజున 30వ సంవత్సరం వసంతం అడుగు పెడతా ఉంది. దాని సందర్భంగా ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి బాబు జగజ్జీవనరావు గారి విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి 150 మందితో 3 వెహికల్తో మేము వెళ్తాం జరుగుతూ ఉంది ఈదుముడికి. అలాగే మాదిగలందరూ కూడా చైతన్యంగా రావడం చాలా శుభపరిణంగా ఉంది. అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతున్న ఈ దేశంలో అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి దర్పణపడుతున్న ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈ దేశంలో నలుమూలల 4 దిక్కులు పిక్కటిలేలాగా మాకు న్యాయం చేయాలని చెప్పి గొంతు చించుకొని అరుస్తూ ఉన్నాం. 3 దశాబ్దాల నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా మాదిగల పైన వివక్ష చూపిస్తూ ఉన్నారు, మాదిగలను మోసం చేస్తూ ఉన్నారు. ఈ మోసపూరిత వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మాదిగల యొక్క ఆత్మగౌరవ పతాక ఎగిరిందో ఆ పతాక ఎగిరి ఇప్పుడు 3 దశాబ్దాలు గడుస్తున్న శుభ సందర్భంలో మేము సమాజానికి సగర్వంగా ప్రకటిస్తూ ఉన్నాం. మా ఆత్మగౌరవ ఉద్యమం ఆత్మగౌరవంతో రాకుండా హక్కుల పోరాట సాధన ఉద్యమంలో 3 దశాబ్దాల నుంచి వర్గీకరణ కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే ఈదుమూడి మాదిగపల్లి ఉందో ఉద్యమాలు ఉక్కుపాలు పట్టింది మాకు ఈదుమూడి గ్రామం. తల్లిదండ్రులను తీసుకోవడం మేమందరం బయలుదేరిపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రోటరీ కళా పరిషత్ తెనాలి ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 8-9 తేదీల్లో రాష్ట్ర స్థాయి ప్రథమ ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఈదర వెంకట పూర్ణచంద్ తెలియజేశారు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో 2 రోజుల పాటు జరిగే పోటీల్లో అనేక నాటికలు ప్రదర్శించడం జరుగుతుందని అన్నారు. 8వ తేదీ సాయంత్రం జరిగే కార్యక్రమంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాడి రాయంప్రసాద్, 9వ తేదీన జరిగే కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఈదర హరిబాబు, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ ననపనేని రాజీవ్ కుమార్లు పాల్గొంటారని తెలిపారు. రోటరీ క్లబ్ ప్రతినిధి కన్నెగట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ తొలిసారి రాష్ట్ర స్థాయి నాటిక పోటీలను 8-9 తేదీల్లో వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కళాభిమానులు విశేషంగా పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ఈదర శ్రీనివాసరావు, పావులూరి రాంబాబు, నల్లూరి వెంకటేశ్వరరావు, డి మురళీకృష్ణ, అరవపరి శ్రీకాంత్, కాకుమాను ఉపేంద్ర, జాన్ కీడ్స్, ఆలపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల 8-9 తేదీల్లో రోటరీ కళా పరిషత్, ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ప్రథమ నాటిక పోటీలకు అందరినీ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమంలో మంచి నాటికలు ఆహ్వానించాం. ఆ నాటికలు ఒకళ్ళకు మించి ఒకళ్ళు పోటీలో నిలుస్తారని, నాటికల్ని ఉత్తమ నాటికని ఎంచుకోవటానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చే పరిస్థితి కనబడుతుంది. అటువంటి మంచి నాటికల్ని ఈరోజు మా మొదటి నాటక పోటీల్లోనే ఎంచుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. జూలై 8-9 తారీఖుల్లో ఆప్యాయంగా రంగస్థల కళాకారుల కోసం పరితపించేటువంటి ఈదర వెంకట పూర్ణచంద్ గారు మరియు వారి సోదరులు శ్రీనివాస్ గారు, వారి మిత్ర బృందం రోటరీ క్లబ్ తెనాలి వారితో కలిసి రాష్ట్ర స్థాయి ప్రథమ నాటక పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం మన తెనాలిలో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో
8వ తారీఖు సాయంత్రం 9వ తారీఖు నాటకాల ప్రదర్శన మరియు బహుమతి ప్రదాన కార్యక్రమం ఉంటాయి. మన తెనాలి కళలకు కానాచి అని చెప్పి అందరం కూడా అనుకుంటాం కాదు, నిజమది. దాన్ని అందరికీ కూడా మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా నేడు పూర్ణచంద్ గారి కార్యక్రమాన్ని చేపట్టడం, అందులో మా అందరినీ కూడా భాగస్వాములు చేయటం, ప్రభుత్వంలో కూడా కళాకారులకి మంచి జరిగే విధంగా ఉంటుందని చెప్పి ఈ తొలి నాటక పోటీలు కళాకారులకి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మంచి తోడ్పడే విధంగా ఈ ప్రభుత్వానికి ప్రోత్సాహంగా ఈ కార్యక్రమం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ దిగ్విజయం చేయాల్సిందిగా కూడా కోరుతున్నాను. విభిన్న గాత్ర నేపథ్యంలో పాడిన ప్రతి పాట ప్రేక్షకులను ఆహ్లాదపరిచేలా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గొప్ప గాయకుడు మహమ్మద్ రఫీ అని సంకీర్తన కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కె పురుషోత్తమరావు అన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా ఆదివారం మహమ్మద్ రఫీ వర్ధంతిని పురస్కరించుకొని సంకీర్తన కల్చరల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహమ్మద్ రఫీ మ్యూజికల్ నైట్ ఆద్యంతం ప్రేక్షకులను అలరించింది. కార్యక్రమ ప్రాధాన్యతను సంస్థ వ్యవస్థాపకులు ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కె పురుషోత్తమరావు వివరించారు. తమ సంస్థ ఆధ్వర్యంలో మహమ్మద్ రఫీ 7వ మ్యూజికల్ నైట్ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. షేక్ సైదా, ఆలీఖాన్, ఖాజా పాన్వజ్, శారదా రాజా, మల్లిక్, రాజేశ్వరి, డాక్టర్ పురుషోత్తం ఆలపించిన రఫీ గీతాలు రసరమ్యంగా ఆవుతులు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎన్ ప్రతాప్, డాక్టర్ వంగా సాంబిరెడ్డి, డాక్టర్ రంగారావు, డాక్టర్ ప్రసాదరావు, డాక్టర్ సోమశేఖర్, డాక్టర్ రవికిరణ్, యు కామశాస్త్రి, కె రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సంకీర్తన సంస్థ తరపున మేము నిర్వహిస్తున్న మహమ్మద్ రఫీ స్మృత్యంజలి కార్యక్రమం, ఇది 7వ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నది. హైదరాబాద్ నుంచి ఒక 2 గాయకులు, పొన్నూరు నుంచి ఒకరు, తెనాలి నుంచి ఒక 3 అద్భుతమైన ఆర్కెస్ట్రాతో, వాళ్ళతో పాటు నేను కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అద్భుతంగా చాలామంది ప్రేక్షకులు వచ్చి ఆనందిస్తూ ఉన్నారు. మహమ్మద్ రఫీ గారిని 44 సంవత్సరాల తర్వాత కూడా హిందీ పరభాష రాష్ట్రంలో మనం ఇంత గొప్పగా ఆయన స్మరించుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే ఆయన గొప్పతనాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ విషయంలో మేము రఫియన్స్ అందరం చాలా గర్విస్తున్నాం. ఇటీవల మృతి చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ వైఖానస ఆగమ పండితులు ఆర్ఎన్ గోపాలకృష్ణమాచార్యులు మరియు వైకుంఠపుర దేవస్థానం పాకయాజి రత్నాకరం రంగనాథాచార్యులు సంస్మరణ కార్యక్రమాన్ని తెనాల్లోని శ్రీ వేణుగోపాల స్వామి గుడి ఆలయ ప్రాంగణం నందు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఖానస సేవా సంఘం అధ్యక్షులు మేడూరు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ పాత్రికేయ రంగంలోనే కాకుండా సంస్కృతాంధ్ర భాషలతో పాటు వైఖానస ఆగమంలో కూడా ప్రావీణ్యాన్ని పొంది సమాజానికి, అర్చక లోకానికి అనేక రకాలుగా సేవలు అందించిన గొప్ప వ్యక్తి గోపాలకృష్ణను కొనియాడారు. అలాగే వైకుంఠపురం దేవస్థానంలో పాకయాజిగా పనిచేస్తూ వైఖానస సంఘానికి, అర్చక సంఘానికి సేవలు అందించిన రంగాచార్యులు చిరస్మరణీయులని కొనియాడారు. సంఘ గౌరవాధ్యక్షుడు డాక్టర్ నారాయణ వేణుగోపాల్ మాట్లాడుతూ పాత్రికేయ రంగం ద్వారా ఎన్నో రంగాల వారికి సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని తమదైన శైలిలో తెనాలి పట్టణంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి గుర్తింపు పొందిన గోపాలకృష్ణమూర్తి వైఖానసులకు తీరని లోటని అన్నారు. సంఘ ఆర్గనైజింగ్ సెక్రటరీ తమిళ రఘు, ప్రధాన కార్యదర్శి మాధవ్ కుమార్, కోశాధికారి దివి యోగానంద చక్రవర్తి, డాక్టర్ ధన్వంతరి, వేదాంతం శర్మ, తమిళస హరిబాబు, అంజనీ కుమార్, పి రామ్ గోపాల్, నాగమారుతి తదితరులు మృతి చెందిన ఆచార్యుల సేవలను కొనియాడుతూ ప్రసంగించారు. తొలుత వారి చిత్రపటాలకు సంగీలు పూలమాల వేసి ఘన్యవాళర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులతో పాటు పలు గ్రామాలకు చెందిన వైఖానస ప్రముఖులు హాజరయ్యారు. ఆ విధంగా ఆయన పాత్రికేయ రంగంలో బాగా రాణించాడు. పట్టణంలో అనేక మంది చేత రిక్షా వాళ్ళకి కానీ లేకపోతే నాయి బ్రాహ్మణులకు కానీ ఇట్లా కొంతమందికి సంఘాలను ఏర్పాటు చేసిన ఆయనే. మన అర్చక సంఘంలో కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి ఒక వరవడిలో వెళ్తుండేవాడు. ఎప్పుడు కూడా పాకయాదిగా పనిచేస్తూనే అర్చక సంఘానికి చాలా సేవలు అందించారు. అటువంటి నాగగోపాలకృష్ణ గారు ఇన్ని రంగాల్లో కూడా నిష్ణాతులై ఉండి పాత్రికేయ వృత్తిలో బాగా రాణించి
ఇవాళ రోజున మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ విధంగా ఎంతో ప్రోత్సహిస్తూ ఉండేవాడు. అటువంటి మంచి వ్యక్తి ఆయన కూడా పరమపదించడం అనేది చాలా లోటుగానే భావించి వారికి కూడా సంఘం తరఫున ప్రత్యేకంగా సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాం. మన వైకుంఠపురంలో ఆకాచార్యులుగా అందరికీ ప్రాముఖ్యత ఉన్నా మా సంఘం పనులు ఏమన్నా అన్నా నువ్వు ఈ పని చేసి పెట్టాలి లేకపోతే ఇది నువ్వు చేసి పెట్టాలంటే వెంటనే చేసే దాతృ మూర్తి రంగనాథ్. ఒక ఆన్లైన్ సేవా సంఘాన్ని ఏర్పాటు చేయడం, కొన్ని వందల మందికి వాటి ద్వారా సహాయం కలిగించడం మనందరికీ ఆదర్శప్రాయం. అటువంటి పుత్రుని కలిగించిన రంగనాథాచార్య గారికి ఆత్మ కూడా శాంతి కలిగించాలని కోరుతూ దుగ్గ్యాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం నందు అమ్మవారిని ఆషాఢమాస ప్రారంభం తొలి ఆదివారం పురస్కరించుకొని నిమ్మకాయలతో అలంకరించారు. దుగ్గ్యాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు ఆషాఢమాస ప్రారంభం సందర్భంగా తొలి ఆదివారం అమ్మవారిని నిమ్మకాయలతో అలంకరణ చేశారు. మిగిలిన 4 ఆదివారాలు అమ్మవారు భక్తులకు వివిధ అలంకారాల్లో దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అమ్మవారి నైవేద్యమైన పొంగళ్లను సమర్పించి తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. వచ్చిన భక్తులకు అర్చకులు వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. వ్యవసాయ సేవా యోగం కార్యక్రమంలో భాగంగా శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపక అధ్యక్షులు కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో యోగా సాధకులు పొలం సేవా కార్యక్రమంలో పాల్గొని కలుపు మొక్కలను తొలగించారు. తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామానికి చెందిన రైతు లొక్క ఆంజనేయులు పొలం నందు పొలం సేవా యోగమును తెనాలి 2వ అదనపు సివిల్ జడ్జి పి రాజశేఖర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం యోగా సాధకులు వ్యవసాయ భూమి నందు కలుపు మొక్కలను తీసివేశారు. ఈ సందర్భంగా కిషోర్ గురూజీ మాట్లాడుతూ వ్యవసాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యవసాయ సేవాయోగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అన్నదాతలు చేసే పంట సాగు విషయాలపై యోగా సాధకులకు అవగాహన కల్పించడమే వ్యవసాయ సేవా యోగం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వాకా శ్రీనివాసరావు, రైతులు బాపారావు, జొన్న బాలశంకర్, యోగా సాధకులు ముంతా శ్రీనివాసరావు, తాడికొండ శ్రీనివాసరావు, నాగరాజు, కోమల, సుజాత, సత్యనారాయణ, లొక్క శివరామకృష్ణ పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. రైతే లేకపోతే మనం దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడానికి పూజలు చేయడానికి ఏమి ఉండదు అక్కడ. కాబట్టి ఆ రైతు వ్యవసాయం మీద రాబోయే యువతకి అవగాహన కల్పించాలి అన్న ఆలోచన ఇదే వ్యవసాయ సేవాయోగం. ఈ పొలం పనిలో పాల్గొనడం ద్వారా మనం చేసినటువంటి అంటే మన వృత్తి వ్యాపార ఇతర ఉద్యోగాల్లో తెలిసో తెలియకో అందరం పొరపాట్లు చేస్తూ ఉంటాము. ఉద్దేశపూర్వకం లేకపోయినా పొరపాటు జరుగుద్ది. ఆ పొరపాట్లకి వచ్చేటువంటి పాప పరిహారమే కార్మిక కర్షకులకి పాపమే ఉండదు. కాబట్టి రాబోయే రోజుల్లో యువతని వ్యవసాయ మొగ్గు చూపడానికి మా కాన్సెప్ట్లో ఆరోగ్యం ప్రధానం. ఆరోగ్యము జలతత్వం, వాయుతత్వం, మట్టితత్వం వీటి తత్వంలో వస్తుంది. ఇప్పుడు మేము మట్టిలో ఇలా ఈ సేవ పేరుతో నడుస్తున్నప్పుడు ఆ పాదాల్లోకి మట్టితత్వం వెళ్ళి సంపూర్ణమైన ఆరోగ్యం కూడా మా అందరికీ లభిస్తుంది. కాబట్టి ఆరోగ్య నిమిత్తం చూసినా లేకపోతే భగవతత్వం వైపు చూసినా కూడా వ్యవసాయానికి తిరిగి లేదు. వ్యవసాయాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి అనే సదుద్దేశంతో మేము ఈ వ్యవసాయ యోగాన్ని లొక్క ఆంజనేయులు గారి వారి పంట భూమిలో ఏర్పాటు చేసుకున్నాము. వ్యవసాయం అంటే ఒక వ్యయం సాయం, అదే వ్యవసాయం అంటే. వ్యవసాయం చేస్తే మనిషికి వ్యయం వచ్చింది, పక్క వాళ్ళకి సహాయం చేసినట్టు ఉంటుంది. అదే వ్యవసాయం అంటారు దాన్ని. మనం వ్యవసాయం చేసేటప్పుడు జూన్ నెలలో వచ్చింది, జూన్ నెలలో వచ్చి దుక్కులు శుభ్రంగా దున్నుకుని విత్తనాలు పెట్టుకుని దానికి సమపాలలో ఎరువులు మందులు వేసుకుని పండించిన వ్యవసాయం శుభ్రంగా పండియాలి. ఆ పండించిన పంటే నలుగురికి ఉపయోగపడిద్ది, మనకు కూడా నలుగురికి ఉపయోగపడేది చేయాలి. అది వ్యవసాయం. ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెనాలి ఐతానగర్లోని బాప్టిస్ట్ చర్చ్ సమీపంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిగ జన్మదినోత్సవం పురస్కరించుకొని కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం తెనాలి ఐతానగర్ బాప్టిస్ట్ చర్చ్ సమీపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందా కృష్ణమాదిగ జన్మదినోత్సవం పురస్కరించుకొని నేతలు కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం స్థాపించిన ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం సంతోషకరమే అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని నెరవేర్చి మాదిగలకు న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కొండముది బోసుబాబు, టి రాజగోపాలరావు, చంద్రబోస్, ఎం వెంకయ్య, కొమ్ము రూపస్పాల్, మానుకొండ రాంబాబు, టి రవి, టి రాజేష్, కె చిరంజీవి, జయప్రకాష్, పలువురు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు. 94 జూలై 7న ప్రారంభించిన ఈదుమూడి గ్రామంలో ప్రారంభించిన ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాలు గడుస్తుంది. ఎంఆర్పిఎస్ ముఖ్య ఉద్దేశం ఆత్మగౌరవం, హక్కులు, రాజ్యాధికారం. వర్గీకరణ గత ప్రభుత్వంలో జరిగినప్పుడు 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. అదే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 20,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చినాయి. అది 22,000 ఉద్యోగాలు మా హక్కు పోరాటం వల్లే జరిగింది. మళ్ళా 4 సంవత్సరాల్లోనే అది జరిగింది. ఒక కులానికి ఇబ్బంది జరిగితే, ఒక కులానికి ఆత్మగౌరవాన్ని దెబ్బతింటే దానికి మేము ఉన్నాం, ఎంఆర్పిఎస్ దండోరా ఉంది అని చెప్పి ప్రతి ఒక్క సమస్యని ఏ కులంతో కానీ ఏ రాజకీయ పార్టీతో కానీ సంబంధం లేకుండా మేమే ఆ విషయాన్ని సంస్కరించే విధంగా హక్కుల సాధనలో సాధించాం. బ్రాహ్మణుకి ఒక సంఘం ఉంది, పార్టీ పెట్టింది. రెడ్డికి ఒక సంఘం ఉంది, పార్టీ పెట్టింది. కమ్మకో సంఘం ఉంది, పార్టీ పెట్టింది. వర్గీకరణ అయిపోయిన నిమిత్తం నుంచి తరువాత నుంచి ఈ మాదిగలు కూడా మహాజన సోషలిస్ట్ పార్టీ, మాదిగలు ఎజెండాగా, మాదిగలు ఉనికిగా, మాదిగలు ఒక కమ్యూనిటీగా భావించి ఎంఆర్పిఎస్ జెండాని, మహాజన సోషలిస్ట్ పార్టీని రాజ్యాధికారంగా పయనిస్తున్నామని అదే కృష్ణమాదిగ గారి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక ఐతానగర్లో తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి దగ్గరలో మేము గత కొన్నేళ్లుగా ప్రతి సంవత్సరం ఈ ఆవిర్భావ దినోత్సవ రోజు ఎంఆర్పిఎస్ తరపున జెండా కార్యక్రమం ప్రతి సంవత్సరం జరిగిస్తున్నాం. ఈ ఎంఆర్పిఎస్ ప్రధాన ఉద్దేశము ఎస్సీ వర్గీకరణ. భారతదేశంలో చేస్తారో మరి ఆంధ్రప్రదేశ్లోనే చేస్తారో, ఈ గత ప్రభుత్వం ఒకసారి ఇచ్చున్నారు, అదే కొనసాగి మాకు వర్గీకరణ ఏబిసిడీలుగా వర్గీకరిస్తే మా జాతి ఎంతో అభివృద్ధి చెందేది ఈ పాటికి. దాన్ని పురస్కరించుకొని మొన్న హైదరాబాద్లో జరిగిన మీటింగ్లో ప్రధానమంత్రి మోడీ గారు మాకు బహిరంగంగా మాటిచ్చారు, నేను తప్పనిసరిగా వర్గీకరణ చేస్తాను అని చెప్పి మాటిచ్చారు. ఆ మాటకు కట్టుబడి ప్రధానమంత్రి మోడీ గారు ఈ వర్గీకరణ విషయంలో మాకు సహాయం చేసినట్లయితే జన్మజన్మలు ఆయన్ని మేము మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటామని తెలియజేస్తూ మందకృష్ణ మాదిగ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెనాలి పట్టణ మేధర సంఘం వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్ స్టేషనరీ పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముస్లిం మైనారిటీ సెల్ నాయకులు మహమ్మద్ కుద్దూస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెనాలి పట్టణ మేధర సంఘం వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్ స్టేషనరీ పంపిణీ చేశారు. ఆదివారం తెనాలి గేటీ థియేటర్ సమీపంలో సంఘ కమిటీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులు మహమ్మద్ కుద్దూస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నోట్బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ కుద్దూస్ మాట్లాడుతూ పట్టణ మేధర సంఘం కమిటీ విద్యార్థులకు ఉపయోగపడేలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కమిటీ రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. సంఘ నాయకులు మాట్లాడుతూ 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు నోట్బుక్ స్టేషనరీ అందజేయడం సంతోషకరమని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో విద్యను అభ్యసించి ఉజ్వల భవిష్యత్తు అందుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు కోడే నాగేశ్వరరావు, అధ్యక్షులు జె నాగమోహన్, సెక్రటరీ కనికరం రాంబాబు, కోశాధికారి శరత్ బాబు, నాయకులు కోన రాఘవులు, శ్రీగిరి శ్రీనివాసరావు, పలువురు సభ్యులు పాల్గొన్నారు. మహేంద్ర సంఘ సోదరులందరూ కలిసి పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి చదువుకోవడానికి సంబంధించిన పుస్తకాలు, పెన్నులు, ఇతర విద్యా సామాగ్రి అని కూడా గత 3 సంవత్సరాల నుండి వారికి ఉన్న ఆర్థిక వెసులుబాటులోనే పిల్లలకి చేదోడు వాదుడుగా వారికి విద్యకు కావాల్సినటువంటి తోడ్పాటు అందిస్తున్నందుకు ప్రత్యేకంగా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. మా మహేంద్ర సంఘం తరపున పేద విద్యార్థులకి వాళ్ళకి చదువుకోవడానికి కావాల్సిన పుస్తకాలు అందిస్తూ వాళ్ళకి కావలసినటువంటి ఐటమ్స్ ఇవ్వటం వల్ల ఎంతో సేవ చేసిన ఘనత మా సంఘానికి దక్కింది. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించేలా ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ చేస్తున్న సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలు కొనియాడారు. ఆదివారం తెనాలి ముత్తంశెట్టి పాలెంలోని రాచాబత్తుని వెంకటనారాయణ జ్ఞాన ప్రసూనాంబ కళ్యాణ మండపంలో సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్ స్కాలర్షిప్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వక్తలు మాట్లాడుతూ మానవుని ఉన్నతికి తోడ్పడే విద్యార్థి దశ ఎంతో విశిష్టమైందని పేర్కొన్నారు.
సమాజంలో గుర్తింపు పొందేందుకు విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని అంకిత భావంతో ముందుకు సాగాలని అన్నారు. ప్రతి ఏటా విద్యార్థులను ప్రోత్సహించేందుకు పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఉచితంగా నోట్ పుస్తకాలు, మెరిట్ స్కాలర్షిప్లు పంపిణీ చేయడం ముదావహమని అన్నారు. సొసైటీ చేస్తున్న కార్యక్రమాలు సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు జొన్నాదుల నరసింహారావు, సెక్రటరీ జిఎస్పి నరసింహారావు, జొన్నాదుల మహేష్, బిట్రా తిరుమల సత్యనారాయణ, ముత్తివి రవీంద్రనాథ్, వేదాంతం ఫణీంద్ర, కె ఆదినారాయణ, ఈఎల్వి అప్పారావు, రాచాపత్యం శ్రీనివాసరావు పలువురు నాయకులు పాల్గొన్నారు. 1995 నవంబర్ 1వ తేదీన ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ ఉచిత నోటు పుస్తకాల కార్యక్రమం, అదేవిధంగా విద్యార్థులకి మెరిట్స్ ప్రోత్సాహక నగదు బహుమతి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఈరోజు దాదాపుగా 2,50,000 రూపాయలు స్టూడెంట్స్కి మెరిట్ స్కాలర్షిప్స్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. 200 మంది విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతూ ఉంది. ఈ సొసైటీ యొక్క అకౌంటబిలిటీ, పారదర్శకమైనటువంటి విధానంతో దాతలు ఇచ్చినటువంటి విరాళాలని అనేక సేవా కార్యక్రమాలకు ఉపయోగించడంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మెడికల్ క్యాంపులు, అదేవిధంగా ఉచిత దుప్పట్ల కార్యక్రమం, ప్రతినిత్యం కూడా ఈ వెల్ఫేర్ సొసైటీలో అక్కల శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో ఒక 50 మందికి అన్నదానం కూడా ఇక్కడ చేస్తడం జరుగుతూ ఉంది. అనేక కార్యక్రమాలకి నిలవైనటువంటి ఈ వెల్ఫేర్ సొసైటీ దాతల యొక్క ప్రోత్సాహంతో ఇక ముందు కూడా అనేక భవిష్యత్ కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. తెనాలి మండలం మల్లిపాడు గ్రామంలో ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు మందా కృష్ణమాదిగ జన్మదినోత్సవం పురస్కరించుకొని కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి మండలం మల్లిపాడు గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నేతలు ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు చిలక కిరణమాదిగ, సుద్దపల్లి నాగరాజు, సౌపాటి కిరణ్ మాట్లాడుతూ 1994 సంవత్సరం జూలై 7వ తేదీన 20 మంది యువకులతో ప్రారంభమైన ఎంఆర్పీఎస్ మందా కృష్ణమాదిగ సారథ్యంలో అనేక ప్రజా ఉద్యమాలు చేపట్టి విజయం సాధించిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న సంస్థ ఎంఆర్పీఎస్ అని పేర్కొన్నారు. మందా కృష్ణమాదిగ ఒక జాతీయ నాయకుడని, ఆయనకు మాదిగ జాతికి ప్రధాని మోదీ ఇచ్చిన వర్గీకరణ హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా నేతలు మందా కృష్ణమాదిగ జన్మదినోత్సవ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లిపాడు గ్రామ పెద్దలు, యువత, మల్లిపాడు యూత్ అఖిల్, మధు, జోషి మిత్ర బృందం, గ్రామ టీడీపీ అధ్యక్షులు గోపి, చంద్రశేఖర్, రత్నరాజు, అంకమ్మరావు, డేవిడ్, రాజేంద్ర ప్రసాద్, లోకయ్య, రమేష్, ఆశాబాబు తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ఆవిర్భావ ముఖ్య ఉద్దేశం ఎస్సీల్లో ఉన్న మాదిగ ఉపకులాల ప్రజలకు సమన్యాయం జరగట్లేదు. సమన్యాయం జరగాలంటే ఉమ్మడి రిజర్వేషన్ విధానాన్ని రద్దుపరిచి ఎస్సీ రిజర్వేషన్లు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు సాధించిన ఫలాలను సమానంగా పంచాలని డిమాండ్తో ఆ రోజు మాన్యశ్రీ మందకృష్ణమాదిగ గారు ఉద్యమం ప్రారంభిస్తే మరి ఆ ఉద్యమం ఉవ్వెత్తున ఉద్యమంగా మారి ఈరోజు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన దళిత ఉద్యమం ఏదన్నా ఉందంటే అది ఎంఆర్పీఎస్ దండారు ఉద్యమాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని 30వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఆ రాజ్యాధికారం అందుకునే దశలో మరి మొదటి అడుగులో ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా మరి కృష్ణమాదిగ గారి నాయకత్వంలో నడిస్తే రాజ్యాధికారం కూడా మరి ఎంతో దూరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మాన్యశ్రీ మందకృష్ణమాదిగ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మల్లిపాడు గ్రామానికి చెందినటువంటి పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున జెండా ఆవిష్కరణ చేసి ఎంఆర్పీఎస్ యొక్క గొప్పతనాన్ని, ఎంఆర్పీఎస్ సాధించినటువంటి ఫలితాలని తెలియజేస్తూ ముఖ్యంగా కృష్ణమాదిగ గారు చాలా కారణ జన్ముడు అంటే కృష్ణమాదిగ గారు అని చెప్పాలి. బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా ఆదుకోవాలనుకున్నప్పుడు, మాదిగలు ఏ విధంగా అణచివేత గురవుతున్నారన్నప్పుడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేసి పేదరికం అనిపించే ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క వర్గానికి కూడా మేలు చేసే విధంగా ఉద్యమాలు చేసి ఎన్నో ఫలాలు అందించినటువంటి చరిత్ర కృష్ణమాదిగ గారిది. మరి ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిందంటే ఎంఆర్పీఎస్ ఎంతో పనిచేసిందని, వాళ్ళ వల్ల ఎంతో మెజారిటీ వచ్చిందని చంద్రబాబు నాయుడు గారే చెప్పుకోవడం చాలా గర్విస్తూ ఉన్నాం మేము మాదిగ జాతిలో పుట్టినందుకు. మరి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మరి మా నుంచి కృష్ణమాదిగ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏ రకంగా అయితే ఈ వర్గాల కోసం అంబేద్కర్ త్యాగం చేశాడో ఆయన ఆశయాలకి అనుగుణంగా మరి ఈయన కూడా కృష్ణమాదిగ గారు కూడా నవయుగ అంబేద్కర్గా పేరు తెచ్చుకొని, అంబేద్కర్ కానీ కృష్ణమాదిగ గారు కానీ ఒక జాతికి సంబంధించినోడు కాదు, జాతీయ నాయకులుగా ప్రకటించాలని ప్రతి ఒక్క
వ్యక్తి గౌరవించే విధంగా వాళ్ళు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 1994 పూర్వం మాదిగాని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే రోజుల్లో ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని స్థాపించడం జరిగింది. మరి ఆ స్థాయి నుంచి ఈ సుదీర్ఘ ఉద్యమంలో మందాకృష్ణమాది గారు మొట్టమొదటిగా తన కులాన్ని పేరు వెనకాల చేర్చుకోవడం వలన ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాదిగాని చెప్పుకోవడంలో గర్వంగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా ఈ సుదీర్ఘ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కృష్ణమాది గారు మాదిగలకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా సమన్వయం చేశారు. ఈ వర్గీకరణ వల్ల మాదిగలు 23,000 మందికి ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు చేయటం జరిగింది. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 2004లో వర్గీకరణ సుప్రీంకోర్టులో కొట్టేస్తే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ గవర్నమెంట్ మరి వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు వాదనలు వినిపించింది. త్వరలోనే ఆ ఫలాలు వర్గీకరణ ఫలాలు కూడా మనం అందుకుంటాం. ఇదంతా కూడా మందాకృష్ణమాది గారి కృషి. యువతందరూ కూడా మందాకృష్ణమాది గారికి అనుసరించి ఆ ఉద్యమానికి అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ కులానికి మందాకృష్ణమాది గారి మద్దతుగా నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న జాకిర్ హుస్సేన్, శోభన్ బాబులకు తెనాలి పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ టీం సభ్యులు నిత్యావసర సరుకులను సౌహృదయంతో అందజేశారు. ఈ సందర్భంగా యంగ్ జనరేషన్ టీం అధ్యక్షుడు సాదిక్ మాట్లాడుతూ అనారోగ్యంతో తీవ్ర ఇబ్బంది పడుతున్న మార్కెట్ ఏరియాకి చెందిన జానీ హుస్సేన్కు ఐతానగర్కి చెందిన శోభన్ బాబులకు టీం తరపున నిత్యావసర వస్తువులు అందజేసినట్టు తెలిపారు. టీం సభ్యులు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు నవీన్, ప్రత్యూష, మౌనిక తదితరులు పాల్గొన్నారు. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలోని మార్కెట్ ఏరియాలో నివసిస్తున్న జానీ హుస్సేన్ గారు సుమారు 72 సంవత్సరాలు ఉంటాయి. మరి 20 సంవత్సరాల నుంచి తెనాలిలోని ఆయన బజ్జీ వ్యాపారం చేసుకుంటూ ఆయన జీవనం అనేది కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. మరి వయసు పైబడడంతో ఆయనకి పెరాలసిస్ వ్యాధి వచ్చి ఆయన కుడి చేయి కుడి కాలు అనేవి పడిపోవటం జరిగింది. మరి ఇలానే ఆయన కుటుంబం కూడా గడవడానికి ఎంతో ఇబ్బందిగా ఉందని మా యంగ్ జనరేషన్ టీంని సంప్రదించారు. ఇల్లు గడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది అని మా యంగ్ జనరేషన్ టీంని కోరగా ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరపున జానీ హుస్సేన్ గారి కుటుంబానికి 25 కేజీల బియ్యం బస్తా, అలానే నెలవారీ సరుకులు ఇవ్వటం జరిగింది. అలానే ఈరోజు తెనాలి పట్టణంలోని ఐతానగర్ 40వ వార్డుకి చెందిన శోభన్ బాబు, ఆయన కూడా సుమారు 4 సంవత్సరాల నుంచి డయాలసిస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన 2 కిడ్నీలు అనేవి ఫెయిల్ అయిపోవటం జరిగింది. వాళ్ళ కుటుంబానికి కూడా ఎంతో ఇబ్బందిగా ఉంది అని యంగ్ జనరేషన్ టీంని కోరగా శోభన్ బాబు గారి కుటుంబానికి కూడా మా యంగ్ జనరేషన్ టీం తరపున ఈరోజు నెలవారీ సరుకులు అలానే 25 కేజీల బియ్యం బస్తా అందించడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా వీళ్ళందరికీ ఎటువంటి సహాయం కావాలన్నా మా యంగ్ జనరేషన్ టీం తోడుండి తెలియజేస్తున్నాను. వసతి గృహాల్లోని పేద విద్యార్థుల సంక్షేమం కోరి వారికి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. అమృతూరు మండల పరిధిలోని మోపర్రు గ్రామంలోని ఏఆర్సీ హాస్టల్లో దూర ప్రాంతాల నుంచి విచ్చేసి విద్యను అభ్యసిస్తున్న పేద పిల్లల సౌకర్యార్థం మైనేని శివపార్వతి జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రవాస భారతీయుడు శ్రీహర్ష ఆర్థిక సహకారంతో నెల రోజులకు సరిపడా పౌష్టికాహారం వసతి గృహ నిర్వాహకులకు పల్లెకొండ రాజు, లావణ్యలకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎంతో సమస్యలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందని, ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అందించే సహాయ సహకారాలతో పాటు వసతి గృహంలోని పేద పిల్లల చేయూత కోరి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి సహాయ సహకారం అందించాలని కోరారు. ఈనాడు సంస్థ అధినేత చెరుకూరి రామోజీరావు స్ఫూర్తితో మండల గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు. కొన్ని సంవత్సరాలుగా వసతి గృహాల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం తమ మిత్రబృందం తరపు అందిస్తున్నామని వివరించారు. ఈ క్రమంలో హాస్టల్ నిర్వాహకులు రాజు దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో తుమ్మల సురేష్, మెలిపెద్ది సర్విజీ, గ్రంథి సురేష్, నూతకి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మోపర్లోని ఏఆర్సీ హాస్టల్లో గత కొన్ని సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పేద పిల్లలు చదువుకుంటుంటారు. వారికి మరి రాజుగారి దంపతులు చక్కగా వారందరికీ కూడా ఇక్కడ హాస్టల్లో సౌకర్యం కలిగించేస్తున్నారు. ఆ సందర్భంలో మేము కూడా వాళ్ళకి ఏదో చేయాలన్న ఉద్దేశంలో మైనేని శివపార్వతి మా వదిన గారు, వారి కుమారుడు ఎన్ఆర్ఐ శ్రీహర్ష ఈ కార్యక్రమానికి ఆర్థిక చేయించారు. వాటిలో శనగలు, బఠానీలు, బిస్కెట్లు నెల రోజులు సరిపాని పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మేము ఈనాడు సంస్థల అధినేత మరి రామోజీరావు గారి మరి స్ఫూర్తిగా తీసుకుని వారి స్మారక కమిటీ అని కానీ అట్లా పెట్టి మరి ఈ సంవత్సరం ఈ పేద పిల్లలకి మరి 10 సంవత్సరాలు ఇచ్చినట్టుగా ఈ సంవత్సరం ఇస్తున్నాం. ఈనాడు సంస్థల అధిపతి మరి అనేక
మరి ప్రభుత్వాలకి వ్యతిరేకంగా మరి ప్రజా ఉద్యమాలు కానీ ప్రజలను చైతన్యం చేయడంలో ఉండటమే కాకుండా మరి ప్రజలకి ఏదైనా చేయాలనే దాంట్లో కూడా ముందు ఉంటాడు. అటువంటి వారిని కూడా స్ఫూర్తిగా తీసుకుని మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. దీన్ని ముఖ్యంగా శ్రీహర్ష ఎన్ఆర్ఐ ఇచ్చినది ప్రత్యేకంగా. మాకు ప్రతి సంవత్సరం కూడా మరి మా పిల్లలకి మరి ప్రతి నెల ఏ ఒకటి స్నాక్స్ తెచ్చి పెడుతూ ఉంటారు. మరి వారికి వారి కుటుంబానికి వారి మిత్ర బృందానికి అందరికి కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఆయుష్ ఇవ్వాలని మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేవి చేయడానికి మరి దాతలు కూడా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ కొత్త శివరాం ప్రసాద్ కు మానవతా సంస్థ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేసిన నిర్వాహకులు. శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ సేవా యోగాన్ని ప్రారంభించిన న్యాయమూర్తి పి రాజశేఖర్. తెనాలి పట్న మరియు పరిసర ప్రాంతాల్లో ఘనంగా ఎంఆర్పిఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.